హలో! హాయ్ అండి. సండే వ్లాగ్ అండి ఇది. అమ్మొచ్చిందనమాట. మేము అక్కడికెళ్ళినా ఆళ్ళిక్కడికొచ్చిన సర్ప్రైజ్‌లనమాట. చూసారా? అమ్మ పైకెళ్ళడానికి ఎంతసేపు వెయిట్ చేసినా కానీ పవిత్ర వెళ్ళనివ్వలేదు. ఆగు బావొస్తారు సర్ప్రైజ్, సర్ప్రైజ్ అని చెప్పి ఉంచిందనమాట. కన్నాక అమ్మ ముద్దు చేస్తుందని రియో చూడండి. ఎళ్ళిపోయి ఇంకా అమ్మ మీదకి పాకిపోతున్నాడు. అమ్మకి ఇక్కడ వీడియోలు పెట్టి చూపిస్తున్నాము టీవీలో నా వీడియోస్. అమ్మ హ్యాపీ ఎప్పుడు. నానమ్మొస్తే ఇది ఖచ్చితంగా ఉంటదనమాట. వాళ్ళది చిన్న ఫోన్స్ అండి. కీప్యాడ్స్ కాబట్టి ఎక్కడో ఉంటే నార్మల్‌గా మనకు తెలిసిన వాళ్ళు ఓపెన్ చేస్తే ఓకే. లేదనంటే ఇక్కడికొచ్చి చూసుకుంటారనమాట. అమ్మ ఎందుకొచ్చింది ఇప్పుడు ఇంకా మినప మొక్కలు, పెసర మొక్కలు తీసే టైం కదండీ! బిజీ ఉంటానమ్మా అనింది. పండగకి అప్పాలు చేసింది నేనొకటి కూడా తినలేదు. నా కోసం మళ్ళీ చేపిస్తానని చెప్పాను కదా! నెయ్యి వేసి, కొబ్బరేసి, గుమ్మడికాయ అప్పాలు చేసిందండి. ఫస్ట్ టైమ్ ఇంత వచ్చి ఎక్కువ నెయ్యి పోసిందంట అమ్మకి అన్నకిష్టమని చెప్పేసి. ఇంక టిఫిన్ ఆఫ్ చేసి అప్పాలు తినే పని పెట్టుకున్నానమాట. గుమ్మడే కదా ఏం ప్రాబ్లమ్ లేదు. తీపి తక్కువేసింది. ఎందుకంటే మా హస్బెండ్ తీపి ఎక్కువ తినరని చెప్పి తన కోసమని ఏమైనా చేసేటప్పుడు తీపి కంప్లీట్‌గా తక్కువ చేస్తది. రియో అయితే ఎన్ని అప్పాలు తిన్నాడనేది నేను చెప్పలేను. కొంచెం చిన్న గుమ్మడికాయ అట ఎవరికీ నేను ఇవ్వలేదు. చాలా తక్కువే వచ్చాయి కాబట్టి ఇంక మేము ఇంట్లో వాళ్ళమే తిన్నాము. ఎవరికైనా ఇస్తే ఇంకో 4 ఎక్స్‌ట్రా ఇవ్వాలనిపిస్తది. మరి అప్పాలు కూడా 3, 4 ఇస్తే ఏం బావుంటదిలే అని చెప్పి కన్నా టిఫిన్ చేసి ఒక 2 అప్పాలు తిన్నాడు. రియో ఇంకా నోట్లో ముక్కని పెట్టుకునే లోపే లాగించేస్తున్నాడు. ఇంకా చిన్నోడు ఇక్కడ క్యాప్చర్ చేసాడనమాట. ఏం లేదు డైలీగా జరిగేవనమాట. రొటీన్ వ్లాగు. అమ్మ వారంకి ఒక్క రోజు, 2 రోజులు ఆళ్ళ ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారు. ఏదో స్పెషల్ రెసిపీ వస్తది. ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటది. ఒక్కరోజు సాధారణంగా నేను క్యాప్చర్ చేశాననమాట. డైలీగా జరిగేది ఇదే. పొద్దున్నింటికి ఫస్ట్ పవిత్ర ఎళ్తది. దాని తర్వాత కన్నా ఎళ్తాడు. దాని తర్వాత నేనెళ్తాను. మా హస్బెండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎళ్తారు కాబట్టి తన విషయం ఇంక చెప్పలేదు నేను. కన్నా వెళ్తున్నాడు. అమ్మేమో నాకు కొంచెం ఏమైనా ఇంట్లో ఉంటే హెల్ప్ చేసి వెళ్ళిపోతానమ్మా. నాకు మళ్ళీ అవ్వదు 15, 20 రోజుల వరకు అనింది. నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నాకు ఎక్కడో ఒకటి చక్కబడే ఉన్నాయి. రోడ్డు వర్క్ ఇగో అవుతుంది కదా! అయిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే ఒకరోజు నాన్న మీరు వద్దురుగానమ్మా అని చెప్పాను నేను. చూసారా? ఇంక ఎంత లావంటే అంత ఓపెన్‌గా ఎన్నిసార్లు చూపిస్తావా అక్క పువ్వుల గురించి అనుకోవద్దు. ఇది ఇంకా మందారాల హావా, మందారాల సీజన్ ఇక్కడి నుంచి ఇంకా. వీటికి కొంచెం మనం నా డ్రెస్ అస్సలు మీరు అబ్జర్వ్ చేయొద్దు. పూజ కోసం ఇంక నచ్చిన విధంగా వేసేసుకుంటాననమాట. కొంచెం మడి మీద ఉండే డ్రెస్సులనమాట. అందుకని చెప్పేసి ఇంక మ్యాచింగ్‌లు ఏమి ఉండవు. ఒకదానికొకటి సంబంధం ఉండదు. మీకు కూడా అలాగే కనిపిస్తాను. ఇంక ఇందులో ఎటువంటి మార్పు లేదు. అన్ని పూలు ఒకసారి కోసుకున్నాను. పూజ అయిపోయింది. బట్ మందారాలు అవి ఎర్లీ మార్నింగ్ కోయడానికి బయటికి రాలేదనమాట. ఇది చిగుళ్ళేస్తున్న గుత్తు గులాబీ. ఆ మధ్య అసలు పట్టించుకోలేదు కదా! అన్నీ గులాబీ మొక్కలకి ఎగ్ కొట్టాను. కొంచెం బలమైన ఆహారం ఏం లేదు. అన్నం వచ్చిన గంజి, అన్నం కడిగే నీళ్ళు, బియ్యం కడిగే నీళ్ళు, స్పెషల్‌గా ఏమైనా ఉడకబెట్టిన వాటరు అవే. మనం ప్రత్యేకంగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాచిపెట్టి చల్లగయిన తర్వాత ఉడకబెట్టినవి అవి అయితే చల్లగయిన తర్వాత పోసేస్తే భలే వస్తాయి. ఇక్కడి నుంచి గన్నేరులు ఇవేమంటారు ఇవి మందారాలు అన్నీ కూడా విరివిగా వస్తాయన్నమాట. అమ్మ ఫుల్ హైట్ అండి. నేను నాన్నలాగా, అన్నయ్య అమ్మలాగా అనమాట. రోజు అసలు అందట్లేదు. నాటు గులాబీ భలే పూస్తాయి. చోటు కొంచెం ఇరుకైపోయిందనమాట. ఎక్కువ మొక్కలు పెట్టాను కాబట్టి అంత బాగా రావట్లేదు. గులాబీ అందుకొని కొంచెం పెద్దగా కొయ్యాలని ట్రై చేసింది. ముళ్ళు ఎక్కువ ఉన్నాయమ్మంటే మళ్ళీ చిన్నగా తీసి పెట్టిందనమాట. సమ్మర్ రాగానే నాకు మొక్కల పని కొంచెం ఉంటుందని అమ్మ వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వస్తారు. రైతులు కదా వాళ్ళకి ఈజీగా అన్నీ తెలుస్తాయి. ఇంకేం లేదు. నేను కూడా చేస్తాను. లవ్ యూ చెప్తున్నాను అనమాట. నవ్వుతుంది అమ్మ. ఇది అంటే డైలీగా జరిగేది. ఊరికి ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం లేదు. రాబోయే ఆదివారం భానుసప్తమి అంటండి. అంటే మామూలుగా ఈ మాసం అంతా మనం సూర్యునికి ఆరాధిస్తాం కదా! నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా చేసుకోకపోతే భానుసప్తమి రోజు సూర్యునికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వండి. తెలుసు కదా! ఒక రాగి చెంబు పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతాలు, గంధము, ఎర్రని పుష్పము వేసి సూర్యునికి ఎదురుగా నిల్చొని ఏదైనా ఒక వృక్షానికి విడిచిపెట్టాలి ఆ వాటర్. అదే అర్ఘ్యము. ప్రతిరోజు ఇవ్వండి. లేదనంటే ఈ భానుసప్తమికి ఖచ్చితంగా చెయ్యండి. ఈ రోజులు చాలా మంచివి. ఈ తెల్లమందారం ఏదైతే ఉందో 2 రోజులకి 100 పువ్వులు పూసేదండి. అంత పెద్ద వృక్షం అనమాట. పిక్స్ ఏమీ నేను దాచిపెట్టుకోలేదు. నేను మొన్న రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! పూజకి తాంబూలం తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజకి. తనకి ఇలా చాలామందికి 108 పువ్వుల పూజకి నేను ఇచ్చాననమాట. తన పేరు ఎందుకు చెప్తున్నానంటే మీకు అది తెలుస్తుందని. మా కాములికి అందరికీ 108 పువ్వులు ఇచ్చానండి. పూర్తిగా చెట్టు పోయింది. ఇదిగోండి ఈ పురుగు ఇక్కడ ఏదైతే కట్ చేస్తున్నా అలాంటి పురుగు అనమాట. ఎంత కష్టపడినా అవ్వలేదు. అన్నం పేస్ట్‌లా చేసి బాగా మెత్తగా మెదిపి ఒక స్ప్రే బాటిల్‌లో వేసి స్ప్రే చేశానండి. అలా ఎక్కువ సార్లు చేసి నీట్‌గా చెట్టు కడిగి ఫైనల్‌గా చాలా ఎక్కువ పట్టుకుందనమాట. నేను అబ్జర్వ్ చేయలేదేమో బహుశా. అప్పుడేం చేశాను చెట్టు మొత్తాన్ని పూర్తిగా కొట్టేశాననమాట. కింద మొదలు వరకు పూర్తిగా కొట్టి అప్పుడేం చేశాను
మళ్ళీ చుట్టంతా కొంచెం లూజ్ చేసి కొన్ని స్ప్రేలు చేసి మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటే అలా పెరిగింది. రేరుగా ఉంటుంది కదా తెల్ల మందారం, అంతా బ్రతికిందంటే మహావృక్షం అయిపోయిద్ది. బ్రతకడమే కష్టము, పోకూడదు తండ్రి అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడిప్పుడు మొన్నటి వరకు 1, 2 వచ్చింది, ఇప్పుడు బాగా పెరిగిందనమాట. ఇప్పుడు దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటాను. మళ్ళీ కింద నా పురుగు ఉంది, మళ్ళీ వాటర్ మనకి రోడ్డు వర్క్లు అవుతున్నాయి కదా, చూస్తున్నారు కదా, చిప్స్ వేశారు. రోడ్డు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా దానికి పూర్తిగా ఒక ట్యూబ్ పెట్టి నీట్గా వాష్ చేసి మళ్ళీ కొంచెం చుట్టూ గొప్పులు పెట్టి చేయాలి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ సీజన్ అయిపోతుందండి బహుశా, మళ్ళీ ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి. ముల్లిగోరెంటి పూల అమ్మకు వస్తుంది, ఎక్కడిది మొక్క అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చినా పరిగెత్తి వచ్చి ఏవో అందించేసి పరిగెత్తి వెళ్ళిపోద్ది అనమాట. కొన్ని మొక్కలు క్లీన్ అయిపోయాయి, వీళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా, చిప్స్ వేస్తున్నారు, మొక్కలన్నీ తీస్తారు. మన మొక్కలన్నీ మనవే కాదు చాలా వరకు పోయి, నావైతే ఓన్లీ గడ్డగట్టవే పోయి మళ్ళీ తెచ్చి పెట్టుకోవచ్చు అనుకున్నాను. మన రోడ్లు కావాలంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇదండి ఈ రోజు వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అనేక రకాల పుష్పాలతో వెరీ సింపుల్గా నా పూజ అయింది. థ్యాంక్ యూ అండి.